రాష్ట్రంలో భానుడు బగబగ మండుతున్నాడు. టెంపరేచర్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాటి నుంచి ఈ నెల 22 వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అటు జూన్ ప్రారంభం నాటికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి టెంపరేచర్లు భారీగా పెరగనున్నాయి. ఏప్రిల్ చివరి వారం నాటికి తీవ్రంగా నమోదైన ఎండలు మే తొలివారం కొంత తగ్గాయి. మళ్లీ ఇవాల్టి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇప్పుడు నమోదవుతున్న టెంపరేచర్ల కంటే 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 22 వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఈ నెల 19 వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ ఎండలతో ఈ నెల 20 నుంచి 22 వరకు 48 డిగ్రీల మార్కు దాటే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెంపరేచర్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. సగానికి పైగా జిల్లాల్లో 40 డిగ్రీల లోపే రికార్డయ్యాయి. నిన్న టెంపరేచర్ మళ్లీ 44 డిగ్రీల మార్కు దాటింది. 4 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలను దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గూపన్పల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జగిత్యాల జిల్లా కోల్వాయిలో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4 జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు, 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 20 నాటికి అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాన్ని ఆనుకుని ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పు నుంచి గాలులు వీస్తున్నాయి. నార్త్ పాకిస్తాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు మారాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15 నాటికి వాయువ్య భారతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ ప్రారంభం నాటికి తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.